హలో ఎవ్రీవన్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం దేవుడిని ఎలా పూజించాలి? మరి పూజలు చేస్తున్నా చాలామందికి ఫలితం ఎందుకు రావట్లేదు? అది ఆ సీక్రెట్ ఏంటి? అసలు ఎలా పూజించాలి? యూనివర్స్ని ఎలా కోరుకోవాలి? మరి సబ్కాన్షియస్ మనసు అంటున్నారు, దేవుడు అంటున్నారు, యూనివర్స్ అంటున్నారు, అంతులేని శక్తి అంటున్నారు, ఇన్నర్ చైల్డ్ అంటున్నారు, ఏవేవో పేర్లు చెప్తున్నారు. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని పూజించాలి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అదేం చెప్తుంది? ఎవరిని పూజించమని చెప్తుంది? మరి ఇన్నర్ చైల్డ్ ఏంటి? సబ్కాన్షియస్ మనసు ఏంటి? అంతులేని శక్తి ఏంటి? అనంతమైన మహోన్నతమైన శక్తి ఏంటి? విశ్వ మేధస్సు ఏంటి? చాలా చాలా పేర్లు చెప్తున్నారు, ఏమీ తెలియట్లేదు అంటున్నారు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 100 ఏళ్ల క్రితమే విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల సహాయం లేకుండా ఈ విశ్వం ఎలా పనిచేస్తుందనేది చార్లెస్ హాలెన్ తెలుసుకున్నాడు. తను ఏమని చెప్తున్నారంటే, విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైనదే కాదు, అది పదార్థం. ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక శక్తి. అది విద్యుత్ కణాలని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒక చోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది. అదే సిద్ధాంతం ద్వారా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారతాయి. అణువులు పదార్థ రూపం పొంది ప్రతి వస్తువు స్పష్టంగా వ్యక్తమవటానికి వెనుక ఈ అద్భుతమైనటువంటి సిద్ధాంతమే సృజన శక్తిగా పనిచేస్తుందని తెలుసుకున్నారు. ఇది ఒక్క పరమాణువుల విషయంలోనే కాక లోకాలు, విశ్వలోకాలు, అనంత విశ్వ మేధస్సు, ఇంకా మనిషి ఊహాశక్తికి అందే ప్రతి విషయంలోనూ ఇదే శక్తి మనకి కనిపిస్తుంది. బాబ్ ప్రాక్టర్ ఏమంటారంటే, మీరు ఏ ఊళ్ళో ఉన్నా సరే మీకు అనవసరం, మీ ఒంట్లో తగినంత శక్తి ఉంది. అది అవ్యక్తమైన శక్తి. అది మీకుంటున్నటువంటి ఒక ఊరికి ఒక వారం పాటు విద్యుత్ శక్తిని అందించగలిగినటువంటి మహోన్నతమైన శక్తి మీలోనే ఉంది. అదే దైవశక్తి. ఈ దైవశక్తిని గురించి అవగాహన మీకు కనుక కలిగి ఉంటే, లైవ్ వైర్ అంటే కరెంటు తీగతో కరెంటు ఎలా ప్రసారం అవుద్దో లైవ్ లాగా అలా తయారవటం. ఈ విశ్వమే ఆ కరెంటు తీగ. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని ప్రతి ఒక్క పరిస్థితికి సరిపోయేంత శక్తి దాని దగ్గర ఉంది. ఒక వ్యక్తి మనసు విశ్వం మనసుని తాకినప్పుడు దానికి కావలసిన శక్తినంతా అది అందుకుంటుంది. మరి ఆ విశ్వం మనసును తాకాలంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలి, ఎన్ని సంవత్సరాలు ఆ విశ్వశక్తితో అంత అద్భుతంగా కనెక్ట్ అవ్వాలి. అది మీరు గ్రహించిన రోజున ఈ శరీరాన్ని బట్టే తమను తాము నిర్వచించుకుంటారు. కానీ మీరు పరిమితమైన శరీరం మాత్రమే కాదు, సూక్ష్మదర్శిలో నుంచి చూసినా కూడా మీరు ఒక శక్తి క్షేత్రమే. శక్తి గురించి మనకు తెలిసిన విషయం ఇది. ఒక క్వాంటమ్ ఫిజిక్స్ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచాన్ని సృష్టించేది ఏది అని అడిగితే ఆ శాస్త్రవేత్త, ఆ సైంటిస్టు శక్తి అని జవాబు చెప్తాడు. ఎందుకంటే చాలా సంవత్సరాలు నిద్రలో అంతులేని శక్తితో డిస్కస్ చేసి తాను ఎన్నో కనిపెట్టాడు కాబట్టి. దాన్ని సృష్టించటం, నశింపచేయటం సాధ్యం కాదు. అది ఎప్పుడు ఉండేది, ఎప్పటి నుంచో ఉన్నది. విశ్వలోకాలు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఎప్పటికీ ఉంటాయో అది ఎన్నటికీ ఉంటుంది. అది ఎప్పుడు ఉండేదే. రూపాన్ని పోగొట్టుకుంటూ మళ్ళీ రూపొందుతూ ఉంటుంది తప్ప, అంటే శరీరాన్ని మారుస్తుంటుంది. రూపాన్ని పోగొట్టుకోవటం అంటే శరీరాన్ని మళ్ళీ మళ్ళీ మారుస్తుంది. మీరు ఒక వేదాంత దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడిగితే, ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఏది, ఎవరు అని వేదాంతని అడిగితే ఆయన దేవుడు అంటాడు. సరే, దేవుణ్ణి వర్ణించండి అంటే ఆయన ఏం చెప్తాడు? ఎప్పుడు ఉన్నాడు, ఉంటూనే ఉంటాడు. అతన్ని సృష్టించటం, నాశనం చేయటం సాధ్యం కాదు. ఎన్నడూ ఉండేవాడే, ఎప్పుడూ ఉంటాడు, నిరంతరం రూపొందుతూ ఉంటాడు, రూపాన్ని పోగొట్టుకుంటూ మళ్ళీ రూపాన్ని సంతరించుకుంటాడు. చూసారా, ఒకే విధమైన వర్ణన
అనేక భాషల్లో అనేక వ్యక్తుల దగ్గర నుంచి వస్తుంది. అందుచేత మీ గురించి మీరు తిరుగుతున్న మాంసంతో చేసిన ఒక శరీరం లాంటి తోలుతిత్తు అనుకుంటే, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీరు ఒక ఆధ్యాత్మిక ప్రాణి, మీరు ఒక పెద్ద శక్తి క్షేత్రంలో పనిచేసే మరొక చిన్న క్షేత్రం. ఆ పెద్ద శక్తి అనంత విశ్వశక్తి. ఆ శక్తే దేవుడు. దేవుడన్నా అనంత విశ్వశక్తి అన్న ఒకటి. అంత పెద్ద ఎండింగ్ అంటూ లేని ఆ మహోన్నతమైన శక్తిలో మనం ఒక చిన్న క్షేత్రంగా, ఈ సబ్ కాన్షియస్ మనస్, ఇన్నర్ చైల్డ్, మనలోని ఆత్మ, అది బయటకు వెళ్ళిపోతే ఈ బాడీకి వాల్యూ లేదు. ఇదంతా మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక ప్రాణిగా ఎలా తయారు చేస్తాయో ఆ రహస్యాన్ని చెప్పడంలోనే ఈ ప్రశ్నలకు, ఈ జవాబులకు నేను చెప్పేటటువంటి ఈ ఆన్సర్లు ఒక ముఖ్య భాగం. మీరు శక్తిని సృష్టించడం, నాశనం చేయటం సాధ్యం కాదు. శక్తి రూపాన్ని మార్చుకుంటుంది అంతే. అంటే ఆ శరీరం తర్వాత మరొక శరీరాన్ని, బాడీని ఎన్నుకుంటుంది. కాబట్టి దానికి మరణం లేదు. స్వచ్ఛమైనటువంటి మనసుతో మీరు మీలోని గొప్ప శక్తిని గుర్తిస్తే అది దైవత్వంతో కలిసిపోతుంది. అంటే ఆ గొప్ప శక్తితో కనెక్ట్ అయ్యి మీరు కోరుకున్న ప్రపంచాన్ని ఇక్కడ సృష్టిస్తారు. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నా సరే ఆయనే, ఆమె విశ్వం అనుకోండి. ఇక్కడ మనం ఎవరి మతాన్ని కానీ ఏ దేవుణ్ణి కానీ తక్కువ ఎక్కువ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే అంతా శక్తి ఒకటే. రూపాలు అనేక రకంగా ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు, కానీ విశ్వమన్నా దేవుడన్నా ఒకటే. ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ప్రాంతాల్లో, ఒక్కొక్క దేశంలో వారి వారి మత విశ్వాసాలు పురాతన కాలం నుంచి వస్తున్న దాని ప్రకారం వాళ్ళకి ఆ హక్కు ఉంది. వాళ్ళు నమ్మిన దేవుణ్ణి పూజించే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. మరొకరు విమర్శించే హక్కు లేదు. వాళ్ళ మనస్తత్వానికి వదిలిపెట్టాలి. కాకపోతే యూనివర్స్ ఏం చెప్తుంది? మీరు నమ్మిన వ్యక్తే యూనివర్స్ అనుకోండి, నమ్మిన దేవుడే యూనివర్స్ అనుకోండి, సమస్తం అనుకోండి. ఎవరినో ఒకరిని ఎంచుకోండి. చాలా మంది రకరకాల దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నప్పుడు, మరి ఈ దేవుడు ఏమనుకుంటారు? ఫస్ట్ నా దగ్గరికి వచ్చావు, నా మీద నీకు విశ్వాసం లేదు, నేను ఎందుకు నీకు చేయాలి అనుకుంటారు అని సైన్స్ ప్రకారంగా చెప్తున్నారు. లేదా మీరు ఫ్రెండ్ని ఎవరినో నమ్మి నువ్వు ఇస్తావని నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను అంటున్నప్పుడు తన ఎదురుగా మరొకరి దగ్గరికి వెళ్ళి అడిగితే తనకి ఎలా ఉంటుంది? అయితే తను నమ్మట్లేదు. ఇక్కడ విశ్వాసం సడలిపోతుంది. మీరు ఎన్నుకున్న దేవుణ్ణి సర్వస్వం అనుకోండి. కాకపోతే ప్రార్థించే విధానంలో తేడాలుంటాయి. మీరు ఏ విశ్వంలో కల్లా, ఏ శక్తిని మీరు ఎన్నుకున్న ఈ విశ్వలోకాల్లో కల్లా ఆ శక్తిని సర్వస్వం అనుకోవాలంట. ఇక్కడ దైవకం అంటే ఏంటంటే మీరు నమ్మే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందంట. మనందరం ఒకరితో ఒకరికి సంబంధం కలిగి ఉన్నాం అంటే వన్నెస్ అంటారు. వన్నెస్ మనం దానిని చూడడం అంతే. లేదా లోపల బయట ఏమీ లేవు, ఈ విశ్వంలో అన్ని ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. అదే ఒక శక్తి క్షేత్రం, వన్నెస్. మీరు ఎలా చూసినా ఫలితం మాత్రం ఒకటే. మనందరం ఒకటి. మనందరం కలిసి ఒక శక్తి క్షేత్రంలో, ఆ విశ్వంలో ఒక భాగంగా ఉన్నాం. చిన్న చిన్న క్షేత్రాలుగా ఒక విశ్వవ్యాప్తం. అంటే ఈ మనసు, మనలోని అంతరాత్మ అనంత విశ్వశక్తితో కనెక్షన్ కలిగి ఉంటుంది. ఒక చైతన్యం, ఒకే ఒక సృజన మూలంగా ఉంటాయి. మీ పేరుతో పిలిస్తే మీరు పలుకుతారు. మీకు ఆకర్షణ సిద్ధాంతం గురించి మనందరం ఒకటే ఒక అర్థంలో ఆలోచించినట్లయితే మీరు ఎంత పరిపూర్ణమైన వారో తెలుసుకోగలుగుతారు. ఇక్కడ మన శరీరము, మన భౌతిక అస్తిత్వము మన దృష్టిని తరచూ మళ్లిస్తాయి. కానీ శరీరంలో ఉండేది మీ ఆత్మ మాత్రమే. అది దైవత్వంతో కూడుకుని ఉంది. దానికి మరణం లేదని సైంటిస్టులు నిరూపించారు. ఈ ఆత్మ మహోన్నతమైన అనంత శూన్యంలోని విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది. వైర్లెస్ కనెక్షన్ అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరు అమెరికాలో ఉండి ఒకరు ఇండియాలో ఉండి ఫోన్ మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళిద్దరి మధ్య వైర్లు ఉండవు, మాటలు వినిపిస్తుంటాయి, టవర్స్ కనిపించవు. దాన్ని వైర్లెస్ కనెక్షన్. అలాగే మనలో ఉన్న ఆత్మతో అనంతమైన విశ్వశక్తికి వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉందని నికోలస్ టెస్లాస్, ఐన్స్టీన్ వీళ్ళు కనిపెట్టారు, శాస్త్రవేత్తలు. సో ఇక్కడ మీరు బాధపడుతున్నారా? ఇక్కడ ఏడుస్తున్నారా? ఇక్కడ వేదన చెందుతున్నారా? నిరాశ పడుతున్నారా? నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకు తెలియలేదని ఇబ్బంది పడుతున్నారా? ఓహో, ఇవి కావాలా? వీటిని మనలోని ఆత్మ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యూనివర్స్లో పంపించేస్తుంది వైర్లెస్ కనెక్షన్ ద్వారా, తరంగాల రూపంలో.
మరి యూనివర్స్ ఏం చేస్తుంది? ఎన్నో రెట్లు వాటినే నీకు నచ్చాయనుకుని రేపు కూడా ఇలాగే చేయి, ఎల్లుండి కూడా ఇలాగే చేయి అని పంపిస్తుంది. ఇది సైన్స్ పరంగా నిరూపితమైందన్నమాట. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకునే అమెరికాలో ఆర్నాల్డ్ అనే ఇంటర్నేషనల్ యాక్షన్ మూవీ యాక్టర్ అత్యద్భుతంగా విజయం సాధించాడు. అందుకే తను దేవుడి చుట్టూ తిరిగి 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 అలసిపోయాడు. రకరకాలుగా పూజలు చేశాడు. కాకపోతే పూజించే విధానంలో డిఫరెన్స్ ఉండాలంటున్నాం. దేవుడిని పూజించాలి, విశ్వం ఆయనే అనుకోవాలి. అనుకుని ఏడుపుతోనూ లేకపోతే నిరాశతోనూ లేకపోతే అదే పనిగా వేదంతోనూ చేస్తే ఆ పూజ ఫలించదు అంటున్నారు. మరి ధనవంతులు చూడండి ఎలా పూజిస్తారు? థ్యాంక్ యూ గాడ్ అంటారు. నాకు సమస్తం ఇచ్చావు, నేను కోరుకున్న ప్రతిదీ నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అంటారు. ఇలాంటి ప్రేయర్ పనిచేస్తుందట. విపరీతంగా ఏడుస్తారు, ఉపవాసాలు ఉంటారు. అది నచ్చింది అనుకుని యూనివర్స్ మళ్ళీ చేపిస్తుందంట. నువ్వు థ్యాంక్ యూ గాడ్ నాకు అన్నీ ఇచ్చావని పంపించినప్పుడు, ఓహో నీకు అన్నీ కావాలా, అన్నీ యు హ్యావ్ ప్రజెంట్, నువ్వు కలిగి ఉన్నావు, అయితే నీకు ఇవ్వాలి. ఇక్కడ పూజించే విషయంలో చాలా లోతుల్లోకి వెళ్ళాలి. మీకు అర్థం కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులను సంప్రదించండి. మీ మనస్థితి మారుతుంది. విశ్వం ఏమనుకుంటుంది, అసలు మరి గాడ్ గురించి ఏంటి, ఈ సబ్కాన్షియస్ మనసు ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెబుతుందని మరింత డీప్గా ఒక్కొక్క వ్యక్తికి ఒకలా ఉంటుంది. ఇది మోటివేషన్ క్లాసు. అందరికీ ఒకేలాగా పని చేయదు. మీలో ఉన్న ఆత్మ ఆలోచనలు వేరు, మీ నమ్మకాలు వేరు, వేరే వ్యక్తిలో ఉన్న ఒకే ఇంట్లో పేరెంట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. ఒకరు ఫుడ్ మరొకరు ఇష్టపడరు, నాకు అదొద్దు నాకు వేరేది కావాలంటారు. ఒకరికి ఒక డ్రెస్ నచ్చితే నాకు ఇది నచ్చలేదు అంటారు. మరి కుటుంబంలోనే అంతమందికి వేరు వేరు ఇష్టాలు ఉన్నాయి, ఏది మ్యాచ్ అవ్వట్లేదు, ఏ సెలక్షన్ కుదరట్లేదు. నాకు అతను నచ్చలేదని కూతురు అమ్మాయి అంటే వేరే అతను లేదు అతను చాలు నువ్వే చేసుకో అంటుంటారు. అంటే కోపం అలా వచ్చేస్తూ ఉంటుంది అంట. నాకు నచ్చని దాన్ని నాకు ఎందుకు రుద్దుతున్నావు అని అంటుంటారు. మరి అంత ఇష్టం లేకుండా చేస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఏ దేవుణ్ణి పూజించాలన్నా రైట్స్ ఉంటాయి, వారి జన్మ హక్కు అది. ఎవరిని మనం కించపరచకూడదు, ఈ దేవుణ్ణే పూజించమని మనం చెప్పకూడదు. వాళ్ళ రైట్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజిస్తారు, వాళ్ళ హక్కు అది. విశ్వం కూడా అదే చెప్తుంది, మీకు బర్త్ రైట్ ఉంది, మీ జన్మ హక్కు అది అని ప్రకటించండి. కాకపోతే మీరు అన్ని సర్వస్వం ఆయనే అనుకోండి. పూజించే విధానంలో నాకు సమస్తం ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ అన్నప్పుడు అది విశ్వంలోకి వెళుతుంది. ఓహో అలా కాకుండా చాలామంది ఏడుస్తుంటారు దేవుడి దగ్గర, కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు, కొబ్బరికాయలు కొడతారు. వాళ్ళ మత విశ్వాసం ప్రకారం చాలా ఇష్టంగా అది జరుగుతుందని చాలా గాఢంగా చేస్తారు. అక్కడికి యూనివర్స్లోకి ఏం వెళుతుంది, నీకు అట్లా ఏడవటం ఇష్టమా, అదే పనిగా అట్లా చేయటం ఇష్టమా అని చెప్పేసి నెగిటివ్గా తీసుకుంటుంది అనమాట. ఏడుపు నెగిటివ్ కాబట్టి మళ్ళీ ఇస్తూ ఉంటుంది ఫలితం రాకపోగా. ఇక్కడ చాలా లోతుల్లోకి వెళ్ళాలి, అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఎవరిని కూడా పూజించొద్దని చెప్పట్లేదు. పూజించే విధానంలో సరైనటువంటి సాంప్రదాయాలు, మీరు సృజనాత్మక మూలం మీరే, మీ నుంచే ఆ శక్తి రూపంలోని ఆ ప్రకృతి గాని సృష్టించబడ్డాయని చెబుతున్నాయి. అంటే మీ దగ్గర ఈ ప్రపంచాన్ని సృష్టించుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని గ్రహించండి. బహుశా మీరు అంతవరకు మీకు ఈ ప్రసక్తి తెలియకపోతే, అద్భుతాలు జరుగుతాయని మీరు సృష్టించడం తెలియకపోతే, నేను సృష్టించితే అద్భుతాలు జరుగుతాయా అని ఆశ్చర్యపడుతుంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ శక్తిని గుర్తించలేదు కాబట్టి. మీరొక గొప్ప సృష్టికర్త అని మీకు తెలియదు కాబట్టి. అది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే తెలుస్తుంది. నాలో ఉన్న ఆత్మ అంత పవిత్రమైందా, అంత శక్తివంతమైందా, అది నిజమైన ప్రేమనే కోరుకుంటుందా, దానికి కావాల్సింది మనం ఇవ్వాలా. శరీరం ఏం కోరుకుంటుంది, షెల్టర్ కోరుకుంటుంది, ఫుడ్ కోరుకుంటుంది. మనసు జ్ఞానాన్ని కోరుకుంటుంది, ఖరీదైన బుక్స్ని, అందులో విలువైనటువంటి అజ్ఞానాన్ని కోరుకుంటుంది. అంటే మనలో ఉన్న బాడీ, మైండ్, సోల్ మూడు రకాలుగా ఉంటాయి. మూడిటికి ఏం కావాలో నిజాయితీగా దాన్నే మీరు ఇవ్వాలి. మీరెవరు అనే దానిలో 99% కంటికి కనబడదు, స్పర్శకి అందదు. భౌతికంలో ఉన్న దేవుడు మీరు, అంటే మీలోనే దైవత్వం ఉంది. రక్త మాంసాలతో నిండిన మీ శరీరంలో మీరొక ఆత్మ, శాశ్వతంగా ఉండే ప్రాణం ఉంది, దానికి మరణం లేదు.
మీకు మీరు ఆ శక్తిని గుర్తించటంలో విఫలమవుతున్నారు. ఆ శక్తికి కావాల్సింది కాకుండా వ్యతిరేకంగా ఇస్తూ మీ నాశనాన్ని, మీ విజయాన్ని అడ్డుకుంటున్నారు, మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారని చెప్తుంది సైన్స్, లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఈ బ్రహ్మాండంలోని ఒక ప్రాణి. మీరు శక్తితో నిండి ఉన్నారు, మీరు వివేకంతో నిండి ఉన్నారు, మీరు మేధస్సుతో నిండి ఉన్నారు, అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నారు. మీరు పరిపూర్ణులు, మీరు ఒక అద్భుతం, మీరు సృష్టికర్తలు. ఈ గ్రహం మీద మిమ్మల్ని మీరు సృష్టించుకుంటున్నారు. అనంత విశ్వశక్తి సర్వ హక్కులు మీకున్నాయని వెలుగెత్తి చాటమని, చెప్పమని, అదే పనిగా విశ్వంలోకి వినిపించమని చెప్తుంది. ఇక్కడ మొత్తం శక్తి అంతా మీ లోపల నుంచే వస్తుంది. అందుకే అది మన ఆధీనంలో ఉంటుంది. దాన్ని డిజైన్ చేయటం, రూపకల్పన చేయటం, ఎలా అడగాలి, ఎంత అద్భుతంగా విజువలైజేషన్ చేయాలి, ఎలాంటి మెడిటేషన్ చేయాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి పదాలు పలకాలి, ఆ నోటిలో నుంచి లోపల నుంచి కూడా ఎలా పలకాలి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. లేకపోతే అన్యాయానికి గురయ్యాని అని చెప్పేసి అనుకుంటూ దేవుణ్ణి అదే పనిగా పూజిస్తున్నారు, ఏడుస్తూ బాధతో పూజిస్తున్నారు. అక్కడ సైన్స్ ప్రకారం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆ బాధ ఎక్కడికి వెళుతుంది? విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళకి తెలియదు పాపం. తప్పకుండా నాకు దేవుడు కరుణిస్తాడు అంటుంటారు. కానీ దేవుడిని, నాకు ఈ ప్రాబ్లం ఖచ్చితంగా తీరుస్తావు, నేను నమ్ముతున్నాను, తీరిపోయింది, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకోకుండా ఆ బాధ తాలూకు మొత్తాన్ని ఎకరు పెడుతుంటారు. అది విశ్వంలోకి రాంగుగా వెళుతుంది. ఓహో, నువ్వు అట్లా ఏడవటం, బాధపడటం, నాకే ఇట్లా ఎందుకు జరిగింది, నువ్వు ఉన్నావా దేవుడా అని చెప్పేసి రకరకాలుగా ఆ అభద్రతా భావంతో బాధను వ్యక్తం పరిచినప్పుడు అది విశ్వంలోకి వెళ్ళిపోయి రేపు మళ్ళీ వస్తుంది. ఇది నీకు నచ్చిందనమాట, నీ ఆత్మ ద్వారా అంత పెద్ద క్షేత్రమైన నాలోకి పంపావు కదా, తీసుకో. మళ్ళీ తిరిగి ఎన్నో వందల రెట్లు అది ఇచ్చేస్తుంది. మీరు చిరునవ్వుతో మీలోని గొప్ప శక్తికి సమస్తం నాకు ఇచ్చావు, సర్వస్వం నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్, ఎంత బాగుందో అని విశ్వాసంతో కృతజ్ఞతలు చెప్పినప్పుడు అవి ఎన్నో రెట్లు తిరిగి వస్తాయి. మనమే ఆలోచించుకోవాలి, మనమే క్లవర్గా ఉండాలి, మనమే డిజైన్ ఇవ్వాలి. సృష్టికర్తలం కదా, మనం ఎలా ఉండాలి, మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇతరులు మనల్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎలా బిహేవ్ చేయాలి, సమస్తం కలిగిన శక్తి తాలూకు అంత గొప్ప క్షేత్రం మనలోని ఉంది. ఆ శక్తికి రూపకల్పన చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి, రూట్ మ్యాప్ ఇవ్వాలి. నా జీవితం సృష్టించే నువ్వు నాకు ఈ విధంగా సహాయం చేస్తావని నిన్ను నేను నమ్ముతున్నాను, నా ప్రేమ శక్తికి ప్రేమను పంచాలి. దానికి కావలసిన ప్రేమనిస్తే అది సరైన పద్ధతిలో నీ జీవితాన్ని అత్యద్భుతంగా ఒక మహారాజుగా, ఒక మహారాణిగా, డిఫరెంట్గా మరి అలా పూజించి, అలా సబ్కాన్షియస్ మనసుతో అంతులేని రాత్రులు గడిపినటువంటి ఎలిజబెత్ రాణి కానీ, ఈజిప్ట్ రాణి కానీ, చైనా దేశపు రాణి కానీ, వీళ్ళంతా కూడా ప్రపంచంలో ఇప్పటికీ పేరు ప్రఖ్యాతులు పుస్తకాల్లో నిలిచి ఉన్నాయి. అంటే మీరు డిజైన్ ఇవ్వకుండా, సృష్టించకుండా, మీరు రూపకల్పన చేయకుండా, విజువలైజేషన్ చేయకుండా, మీ యొక్క ఆదేశాలు సబ్కాన్షియస్ మనసు అందించకుండా మీ జీవితంలోకి ఏదీ రాదు. ఏ శక్తి జాలి తలవదు. దేవుడు కూడా మనం పూజించే విధానంలో మీకు నచ్చిన దేవుని పూజించండి. యూ హ్యావ్ ఆల్ రైట్స్, మీ జన్మ హక్కు, కాదంటానికి ఎవరికి రైట్స్ లేవు. ఇక్కడ మీరే సృష్టికర్తలు, ఆ దైవత్వం మీలో ఉంది. ఆ దేవుణ్ణి పూజించడంలో మీరు ప్రేమను చూపించండి, చిరునవ్వుతో పూజ చేయండి, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పండి, నమ్మకంతో చేయండి, విశ్వాసంతో చేయండి. సమస్తం నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అన్నప్పుడు అది విశ్వంలోకి వెళుతుంది. జీవితంలోని చీకటి, ఆ అపార్శ్యం ఉంటుంది కదా, దాని మీద మీరు ధ్యాస పెట్టి దాన్ని పొందుతారు. అంటే నిరాశ, నిస్పృహల మీద మీరు పెట్టారనుకోండి, దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందని చెప్తుంది. భవిష్యత్తులో నాలాంటి వ్యక్తి మరొకడు ఉండడు అని ప్రార్థించండి. భవిష్యత్తు అంతా మీదే, అదృష్టాన్నంతా మీరే కోరుకుంటారు. అలా మీరు అదృష్టంగా మీరు ప్రార్థించినప్పుడు మీకు తప్పక దొరుకుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ప్రతి దానికి మనమే కారణం. భవిష్యత్తుకి మీరే నిర్మాతలు, మీరే రచయితలు, మీరే కథ రాస్తారు, మీరే కలం పట్టుకొని మీ చేతితోనే ప్రతి పదం రాస్తారు.
అందులో నుంచి మీరు ఏది కోరుకుంటే అదే వస్తుంది. ఆకర్షణ సిద్ధాంతంలోని అసలు విషయం ఏమిటంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే మీరు మొదలు పెట్టవచ్చు, నిజమైన ఆలోచనని మొదలు పెట్టవచ్చు. అదేవిధంగా మీలో సామరస్యం, ఆనందం, అంతులేని అద్భుతమైన పరవశించిపోయే తత్వం, అంతులేని ఆనందాన్ని మీరు విడుదల చేస్తూ మీ సబ్కాన్షియస్ మనస్సుకు, మీలోని గొప్ప మేధస్సుకు ఆ విలువైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీరు ఇచ్చినప్పుడు అది అదే తీసుకొస్తుంది. ఈ ప్రపంచం కుట్ర చేసైనా మీ కోరిక నెరవేరుస్తుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఇక్కడ మనం ఆశాజీవులుగా ఉండాలి. ఆ ఆశ అంటే ఏంటంటే శరీరం పొలకించిపోతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక లైఫ్ పార్ట్నర్ని కోరుకున్నారు, అక్కడ కూడా మీరు స్వార్థంగా ఆలోచించాలని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే మరి ఆ వ్యక్తి ఎలా ఉండాలి మీ లైఫ్లో? మీకు అంతులేని తెలివిని, అంతులేని ఆనందాన్ని, ప్రతిదీ కొత్తగా మిమ్మల్ని ప్రపంచంలోకే సరికొత్తగా చూపించేలాగా అతను కానీ ఆమె కానీ ఉండాలని కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయంటుంది. అది కూడా మీ సోల్ కనెక్షన్ కలిగి ఉండాలి. శరీరపు కనెక్షన్ ఉండదు. శరీరంతో ఉన్నటువంటి ఆ సంబంధం తాత్కాలికమే అంటున్నారు. అది అనుకోకుండా జరిగిన సంబంధం. కానీ సోల్తో, ఆత్మతో కూడిన సంబంధం తరతరాలు ఉంటుంది. విశ్వలోకాలు ఉన్నంతకాలం ఉంటుందంట. ఆ ఆత్మ మరిచిపోదంట ఆ వ్యక్తిని. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది. ఆత్మతో, ఆత్మాశ్రయంతో, ఆత్మానందంతో కూడుకున్న ప్రేమ అన్ని కాలాలు ఉంటుంది. శరీరం తాలూకుతో అట్రాక్షన్ వేసిన ప్రేమ తాత్కాలికంగా ఉంటుంది. ఆ శరీరం అందంగా ఉన్నంతసేపే ఉంటుందంట అది. ఆ శరీరంలో అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇంకా ఆ నెగిటివ్స్ మనం మాట్లాడకూడదు. అప్పుడు ఈ వ్యక్తి మారిపోతాడు, మళ్ళీ అట్రాక్షన్ వైపే వెళ్తుంటాడంట. అందుకని అవి నిలబడవు. శరీరంతో కూర్చుకున్న సంబంధాలు కూడా నిలబడవు అంటున్నారు. ఆత్మతో కూడుకున్న సంబంధం అత్యద్భుతంగా ఉంటుంది, ఎల్ల కాలాలు ఉంటుంది. అది సంతోషాన్ని పంచుతుంది, విలువైనటువంటి అది సంబంధం అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. మీరు చాలా చాలా బాగున్నారు. ప్రతి ఒక్కరోజు మీరు మిమ్మల్ని సృష్టించుకుంటూనే ఉండాలి. అంతులేని కలలు కంటూ ఆ డ్రీమ్స్ని ఎంజాయ్ చేస్తూ, ఆ డ్రీమ్స్లో మీరు కోరుకున్న విధంగా ప్రతిదాన్ని సృష్టించుకోవచ్చు. ఒక లైఫ్ పార్ట్నరే కాదు, మీరు కోరుకున్న హౌస్, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీ డ్రెస్ ఎలా ఉండాలి, రాబోయే రోజుల్లో మీరు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అంతులేని జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, ఆ విలువైన జ్ఞానాన్ని ఎలా పొందాలి, మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువులను సంప్రదించి షార్ప్గా ఎలా ఎదగాలి, ప్రతి దాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పొంది చరిత్ర సృష్టించే వ్యక్తులుగా ఎదగాలనే ఆ కోపం, కసి, పట్టుదల, ఆ సీరియస్నెస్, అంటే ఆ తపన పడిపోయే గుణం కావాలి. సీరియస్నెస్ అంటే ఏంటి? అది తప్ప మరొకటి కనిపించకూడదు. ఏమైనా సరే నేను సాదాసీదాగా జీవించడానికి ఇక్కడికి రాలేదు. నేను ఒక స్పెషల్గా, యూనిక్గా, డిఫరెంట్గా, ఇతరుల కన్నా భిన్నంగా నా పేరు చెబితేనే ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా అంత జ్ఞానాన్ని పొందాలి అనే ఆ సీరియస్నెస్ మీకు ఉంటే విశ్వం, ప్రపంచం, ప్రకృతి, సబ్కాన్షియస్ మనసు సమస్తం మీకు సహకరిస్తుంది అని అంటున్నారు. కాకపోతే అంత గాఢమైన విశ్వాసం, సీరియస్నెస్ మీకు ఉంటుందా? ఈ వీడియో ఉన్నంతసేపు వస్తుంది, తర్వాత మళ్ళీ నీరు కారిపోతుంటారు చాలామంది. అంటే బ్లాక్స్ వల్ల, నెగిటివ్ బ్లాక్స్ పెరిగిపోవటం వల్ల ఆవేశంగా నిర్ణయం తీసుకుంటారు, ఆలోచన లేకుండా వెంటనే నీరు గారిపోతారు. అంటే చంచలమైన మనస్తత్వం, స్థిరత్వం ఉండదు. ఆ కాసేపు ఊగిపోతుంటారు, తర్వాత నిదానంగా మళ్ళీ అబ్బా మన వల్ల కాదులే అని చెప్పేసి సైలెంట్ అయిపోతారు. అంటే ఏంటి? హద్దులు ఏమైనా ఉన్నాయా దీనికి? హద్దులు లేవు. మీకు నచ్చినట్టుగా ఎంతైనా సృష్టించుకోవచ్చు, ఏదైనా సృష్టించుకోవచ్చు. కాకపోతే ఈ సిద్ధాంతం మీకు చేసే సహాయానికి హద్దంటూ లేదు. ఈ ఆకర్షణ సిద్ధాంతం మీ ఆదర్శాన్ని ధైర్యంగా నమ్మాలి. మీరు నమ్మట్లేదు. చాలామంది కొద్దిసేపు నిలబడతారు, లేదు నేను దేని మీద ధ్యాస పెడితే నేను వదలనంటూ మాటలకు పరిమితం చేస్తారు, తర్వాత నీరు గారిపోతారు, ఊరికే డిప్రెషన్ గురైపోతుంటారు. మరి అలాంటప్పుడు ఆ పట్టుదల వదిలేసినప్పుడు మీ కోరికలు ఎలా నెరవేరుతాయి? లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్తుంది. సంకల్పం అంటే ఏమిటి? సంపూర్ణంగా, పరిపూర్ణంగా, బలంగా, శక్తివంతంగా, ప్రేమగా, సామరస్యంగా, ఆనందంగా ఉండాలి, నమ్మాలి. సరిగ్గా అర్థం చేసుకోండి. సంకల్పం అంటే మీరు ఏదైనా సంకల్పిస్తే, ఏదైనా కోరుకుంటే, నేను సంపూర్ణంగా
పరిపూర్ణంగా, బలంగా, శక్తివంతంగా, ప్రేమగా, సామరస్యంగా, ఆనందంగా ఉంటానని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు అన్నీ పొందాలని కోరుకుంటున్నాను.